హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంత్రాజూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చాక్లెట్ ఫ్రోస్టింగ్ అండి. ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్తో మనం ప్రిపేర్ చేసుకునే కేక్స్ ఉంటాయి కదండి, అది వెనీలా కేక్ అయినా సరే లేదా చాక్లెట్ కేక్ అయినా సరే పైన అందంగా బేకరీస్లో లాగా డెకరేట్ చేసుకోవచ్చు. దీనిని మనం బయట డబ్బులు పెట్టి కొనుక్కోకుండా 10 మినిట్స్లోనే మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం చాక్లెట్ స్ప్రెడ్ని తయారు చేసుకోవడానికి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ జల్లెడ పట్టుకోవాలండి. అందుకు గాను నేను ఇక్కడ ఒక ప్లేట్ని జల్లెడని ఈ విధంగా తీసుకుని జల్లెడలోకి 1 కప్పు దాకా పౌడర్ చేసుకున్న పంచదారని యాడ్ చేసుకున్నాను. అలాగే అరకప్పు కోకో పౌడర్, 1 టీ స్పూన్ మైదాని తీసుకున్నానండి. ఇక్కడ మీరు మైదాకి బదులు కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్లో ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా చేయటం వల్ల మనం చాక్లెట్ స్ప్రెడ్ తయారు చేసుకునేటప్పుడు అది కరుకుగా లేకుండా స్మూత్గా ఉంటుందండి. అందుకు గాను మనం జల్లెడ పట్టుకోవాలి. నేను ఇక్కడ షుగర్ని పౌడర్ చేసి తీసుకున్నాను కదండి, అందుకని 1 కప్పు తీసుకున్నాను. మీరు నార్మల్ షుగర్ని తీసుకున్నట్లయితే 1/2 కప్ షుగర్ని తీసుకోండి. అలాగే మీరు కాస్త షుగర్ తక్కువ తినేట్లయితే 3/4 తీసుకోండి కప్పు, ఫుల్ కప్ తీసుకోకుండా. ఇక్కడ మనం మైదాని చాక్లెట్ స్ప్రెడ్ థిక్నెస్ కోసం యూజ్ చేస్తామండి. ఈ విధంగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టి ఉంచండి. ఇక్కడ నేను చాక్లెట్ స్ప్రెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 కప్ దాకా పాల మీగడని తీసుకున్నానండి. నార్మల్గా మనం కాచిన పాలు ఉంటాయి కదా, అవి ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచినట్టయితే పైన ఒత్తుగా మీగడ కడుతుందండి. దీనిని ఈ విధంగా తీసుకుని 1/2 కప్ దాకా కలెక్ట్ చేసుకున్నానండి. మీకు దొరికినట్లయితే అమూల్ క్రీమ్నైనా యూజ్ చేయొచ్చు. లాక్డౌన్ టైం కదండి, అందుకు నేను దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి నుంచి దాంట్లో 1 కప్పు దాకా పాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకే మనం కలెక్ట్ చేసుకున్న మీగడను కూడా యాడ్ చేసుకోండి. రెండింటిని కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించండి. టైంకి మీ దగ్గర మీగడ అవైలబుల్గా లేనట్లయితే 2 కప్పుల చిక్కటి పాలను తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ని వేయండి. దీనిని మీరు వాటర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, కానీ దేని టేస్ట్ దానికి ఉంటుంది కదా. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోకి మనం జల్లించి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, దాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసేసామంటే ఉండలు కట్టేస్తుందండి, అందుకని ఇక్కడ చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం బటర్ని యాడ్ చేసాం కదండి, మనకి ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్కి ఒక షైన్ వస్తుందండి బటర్ని వేయటం వల్ల. అందుకనే 1 టేబుల్ స్పూన్ బటర్ని తీసుకున్నాము. చూసారు కదా, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాము. ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. మనం దేంట్లోకైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మొత్తం పౌడర్ని అంతటిని వేసేసుకున్నాక కన్సిస్టెన్సీ ఈ విధంగా కాస్త చిక్కబడుతుందండి. ఇప్పుడు ఇందులోకి మరొక అరకప్పు పాలని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల లెక్కలో 1.5 కప్పు పాలు, అరకప్పు మీగడని తీసుకున్నానండి. పాలని వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కాస్త పలచబడుతుందండి. ఇప్పుడు దీన్ని ఇలాగే స్టవ్ని సిమ్లో ఉంచి అడుగు పట్టకుండా దగ్గరుండి 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. మొత్తం ఒక 10 నిమిషాల్లోనే ఇది రెడీ అయిపోతుంది. ఈ చాక్లెట్ క్రీమ్ మాడిందంటే చేదొచ్చేస్తుందండి, కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడండి, చిటికెడంటే చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. చాక్లెట్కి సాల్ట్ని యాడ్ చేస్తే టేస్ట్ మరింత పెరుగుతుంది. ఈ టైంలోనే మనం చాక్లెట్ స్ప్రెడ్ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ చూపిస్తున్నట్లు మీరు దీనితో కేక్ని డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఇలా అప్పటికప్పుడు చేసుకున్న చాక్లెట్ స్ప్రెడ్ అయితే చక్కగా సూట్ అవుతుందండి.
మీకు ఈ చాక్లెట్ స్ప్రెడ్ పల్చగా చాక్లెట్ సిరప్ లాగా కావాలంటే కాస్త పాలని యాడ్ చేసుకుంటే పల్చగా తయారైపోతుంది. ఈ విధంగా చాక్లెట్ స్ప్రెడ్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్‌ని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్‌ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే దాని ఫ్లేవర్ బావుంటుంది. చూసారు కదండీ! చాక్లెట్ స్ప్రెడ్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ చాక్లెట్ స్ప్రెడ్ కాస్త చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ దాకా పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. మీ పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని కేక్ పైన, బన్ పైన, బ్రెడ్ పైన, ఐస్ క్రీమ్స్ పైన అప్లై చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ ఈ రెసిపీలో కోకో పౌడర్‌కి బదులు మీరు చాక్లెట్ పౌడర్‌ని గానీ, డార్క్ చాక్లెట్‌ని గానీ యూజ్ చేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.